జరిగిన సంఘటనని ఎవరు సమర్థించరు. రాజకీయంతో సంబంధం లేదు దానికి. మానవత్వం ఉన్న మనిషి ఎవరు కూడా సభ్య సమాజంలో దాన్ని సమర్థించే అవకాశం లేదు, సమర్థించరు కూడా అలాంటి సంఘటనలు. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనుషులు అన్న తర్వాత ఏదో ఒక చిన్న చిన్న తగాదాలు రాకపో ఒకసారి ఉండేవాళ్ళకి. ఒకసారి ఉండి బ్రతికేటప్పుడు ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూల్ని సార్ట్ అవుట్ చేసుకునే పద్ధతి ఇది కాదు. సంపుటాల దాకా వెళ్ళకూడదు కదా. సంపుటాల దాకా ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా ఏదో రచ్చగొట్టారు ఆయన్ని, వాళ్ళ ఫాదర్ ఏదో రచ్చగొట్టారు, లేదా ఇంట్లో వాళ్ళు రచ్చగొట్టారు, వాళ్ళ ఆవిడని కూడా తీసుకొచ్చి చూపించారు అంటున్నారు. ఇవంతా కూడా మరి ఇఫ్ ఇట్ ఈస్ రైట్, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హరిశ్చంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ రెచ్చగొట్టడం కానీ, ఏదో చంపిరా అతను ఉత్సాహంటం కానీ, లేదంటే వాళ్ళ భార్య కూడా వచ్చి ఆ సంఘటన చూసింది అనటం కానీ, ఇవన్నీ కనుక నిజమైతే కనుక ఎవరు కూడా క్షమించము. వాళ్ళని కూడా ఖచ్చితంగా ఆల్రెడీ వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసినారు కదా, ఆయన భార్య కూడా మొత్తం అవుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ పిచ్చిగామి మొదలు పెట్టరు. ఎట్ ద సేమ్ టైం ఇందాక అయ్యప్ప గారు చెప్పినట్లుగా అతను బోధలో పడ్డాడు, కారు ఎక్కలేదు, అతను ఏదో తర్వాత రాడ్లు పెట్టి కొట్టి చంపి పీక తొక్కారు. తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు కూడా దూరంగా పడేసి రాడ్లు తీసుకొచ్చి కొట్టారు, వాళ్ళ నాన్న రాడ్లు తీసుకొచ్చాడు అంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు లైవ్ లో ఉన్నారు. ఇంజూర్డ్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళిద్దరు లైవ్ లో ఉన్నారు. వెళ్ళి మనం చూసి అక్కడ ఎంక్వైరీ చేసిన దానికంటే కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు వాళ్ళిద్దరు. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు కదా. అవును, ప్రత్యక్ష సాక్షులు అంటే అనుభవించినటువంటి ఇంజూర్డ్ సాక్షులు వాళ్ళంతా కూడా. సో వాళ్ళు చెప్తారు ఏం జరిగింది అనేది. నిజంగా రాడ్లతో కొట్టారా, వాళ్ళన్న కూడా పేక పెచ్చుకు చంపాడా, వీళ్ళని రాడ్లతో కొట్టారా, లేదంటే వెహికల్ తోనే కొట్టి అంతవరకే ఆగిపోయిందా అనేది వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం కేసు వెళ్తుంది. ఆ స్టేట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకుంటారు పోలీసులు. ఏదో కూడా ఆగదు, చట్ట ప్రకారం ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినా, మాణిక్యరావు గారు చెప్పినా, కూటమి ప్రభుత్వంలో ఏది మేము ఇల్లీగల్ యాక్టివిటీస్ ని సమర్థించడానికి అయితే లేం. ఓకే, ఏ ఇల్లీగల్ యాక్టివిటీని కూడా సమర్థించం. కూటమి కట్టిన కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంత 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 పెయిన్ తీసుకుని బీజేపీ వాళ్ళని ఒప్పించి, లేదంటే ఇక్కడ తెలుగుదేశం ఒప్పించి మేము సీట్లు లేకుండా వెళ్ళిన కారణం ఏంటి? రాష్ట్రంలో ప్రజలు బాగుండటం కోసమే మేము చేశాం. ఏదో మాకేదో 4 సీట్లు వస్తే మేమేదో చేసేద్దామనే ఆలోచన తెలియదు కాదు. సో ఇక్కడ ఒకటేంటంటే నేను చెప్పదలుచుకున్నది, మనం ఒక సమాజంలో బతుకుతున్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అట్లాగే ఒక సమాజంలో బతుకుతున్నాం. కొన్ని సార్లు ఊర్లో ఒకటే కులం ఉంటది, కొన్ని ఊర్లో రకరకాల కులాలు కలిసి బతుకుతుంటారు, అన్నీ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇక్కడ ప్రతిదీ కులంతో ముడిపెట్టకూడదు. ఇంకా ఏం జరిగినా ఎవరికన్నా ఇప్పుడు నేను కులంలో పుట్టాను, లేదంటే మాణిక్యరావు కులంలో పుట్టాడు, మీరు కులంలో పుట్టారు అంటే ఇక ఏదన్నా ఆ కులంలో ఏదన్నా అప్పుడు చచ్చిపోతే కులాలే, లేదంటే దెబ్బ తగిలితే కులాలే, ఇవ్వడం తిడితే కులాలేనా? అది కాదు కదా మనం కోరుకోవాల్సింది. ఇవాళ హైటెక్ లో బతుకుతా, హైటెక్ ప్రపంచం, మనం ఎక్కడికో అంతరిక్షం చెప్తామని చెప్తున్నాం. మరి ఎటుపోతున్నాం? మన ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి? మేము జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంది కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరు నిర్దేశించలేమండి. శేఖర్ రెడ్డి రెడ్డి కులంలో పుట్టాడు, నేను కాపు కులంలో పుట్టాను. అయినంత మాత్రం మేము ఎదురు కొట్టుకోవాలన్నా? ఎవరన్నారు కొట్టుకోవాలని? ఎవరన్నారు? లేకపోతే మాణిక్యాలరావు అన్న వచ్చేసి ఎస్సీ కులంలో పుట్టారు. అది మనం నిర్ణయించుకునేది కాదు కదా మన పుట్టుకలు. ఇవాళ దుర్మార్గం ఏంటంటే నేను చెప్పేది, సమాజంలో ఇవాళ మనం ఒక పక్కన ఇంత స్పీడ్ గా పెరుగుతున్నామే, ఇంత టెక్నాలజీ వస్తుంది, ఇంత ముందుకెళ్తున్నామే, ఇంత చదువుకుంటున్నామే, మళ్ళా తీసుకొచ్చి చదువులు లేని రోజులు కూడా నాకు తెలిసి చదువు లేనప్పుడు కూడా ఇంత కులాలు కొంచెం వెనకెప్పుడో మనం స్వతంత్రం రాకముందు కొంత ఉంటుంది అనేవాళ్ళు. కానీ సరే అప్పుడు పరిస్థితులు అప్పుడు రాను అవి కూడా తగ్గిపోయి మళ్ళా ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు ఈ కుల వ్యవస్థ అనేది ఏదో కులంలో పుట్టాల్సిందే కదా, మనం పుడతాం, ఏదో ఒక పార్టీలో చేరాల్సిందే, ఏదో ఒక పార్టీలో ఉంటాం. అయినంత మాత్రాన్ని ప్రతిదీ మనం ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ కులాలకి పార్టీలకు ముడి పెడతారా? ఎంతవరకు పార్టీలకి ఏం ముడి పెట్టాలి, ఎంతవరకు కులాలకు ముడి పెట్టాలన్నది అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటన బట్టి ఉంటది. ఎస్ జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇన్ని రోజులు వెళ్ళకపోవటం అనేది ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన మాణిక్యరావు కూడా తప్పు పట్టాడు. ఎవరైనా సహజంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగితే వెళ్తారు, పరామర్శిస్తారు.
అవును. అది అధికారంలో ఉన్నవాళ్ళ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అక్కడ పొలిటికల్ గా ఒక లీడర్ గా తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఏమైనా జరిగితే సావులు జరిగినా దర్శనాలు జరిగినా ఏం జరిగినా కానీ వాళ్ళు పిలుస్తారు, పిలవకుండానే ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మరీ ముఖ్యంగా ముందే వెళ్తాం. ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు వెళ్తారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వెళ్తారు, వీళ్ళు పలకరించి వస్తాం. సో ఆ పలకరింపు అనేది ఆయన ఏదో లేదని చెప్తున్నారు, ఏదో నేను ఆ చిన్నపిల్లలు వెళ్ళకూడదు అనుకున్నాను లేదంటే ఏదో చెప్తారు సంథింగ్, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది దాన్ని వెళ్ళలేదు కాబట్టి దాన్ని మనం కులాలకు రూపాల్సిన అవసరం లేదు. అక్కడ మనం ఒకటి అడుగుతాను, మీరు స్ట్రైట్ గా చెప్తారా గాదే గారు? చనిపోయిన వ్యక్తి కూడా తెలుగుదేశం చెప్తారు. ఓకే, ఒక్క నిమిషం సరే, అదంతా పక్కన పెడదాం, పార్టీలు కులాలు. అయితే ఇక్కడ నేనేమంటానంటే గాదే గారు, వీళ్ళందరూ ఎవరైతే కొంతమంది కాపు సంఘం నాయకులు ఈ ఇష్యూ మీద వాళ్ళు గత 3-4 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఫైట్ చేసి మీడియాతో మాట్లాడుతూ బాధితులు డిమాండ్ చేయాలనేటువంటి వారు వాయిస్ పెంచారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు. సో రేపొద్దున ప్రభుత్వం నుంచి ఏమన్నా వారికి నష్టపరిహారం ఏమన్నా అందిస్తారనేటువంటి ఒక ఆశ ఉంది. వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే, ఎవరు ఏం మాట్లాడకపోతే అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు? సార్ గుంటూరులోనే కదా ఉంది, ఎంతమంది ఎమ్మెల్యే లేరు గుంటూరులో, మంత్రులు లేరా? అంత దారుణమైన హత్య జరిగితే గుంటూరులో 2 చావు బతుకుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే వెళ్ళి చూడటానికి ఒక ఎమ్మెల్యే లేదు, ఒక మంత్రి లేదు, రాజధాని ప్రాంతమే కదా అది. బ్రహ్మనాయుడు గారు చెప్తానండి, ఇప్పుడు అసలు సభ్య సమాజంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం ఒక బాధ్యత. మీరో వెళ్ళి పలకరించే, నేను వెళ్ళి సూచించినంత మీరు ఇవ్వరు డబ్బులు నేను ఇవ్వను. ఏదైనా ఒక సహాయం జరగాలంటే ఇలాంటి ఇన్సిడెంట్ లో ప్రభుత్వం నుంచి రావాల్సిందే, ప్రభుత్వం చేయాల్సిందే. మీరు వెళ్ళినా వెళ్ళి అయ్యో పాపం అనుకుని బయటకు వస్తాం, నేను వెళ్ళిన అయ్యో పాపం అని బయటకు వచ్చి ఏదైనా గొట్టం పెట్టంగానే కొంచెం అక్కడ ఉన్నటువంటి చూస్తాం కాబట్టి ఆ ఆవేశంలో ఏదో 4 మాటలు మాట్లాడతాం, అంత మాత్రం నేను జరిగిపోదు. ఎప్పుడైనా ఇన్సిడెంట్ లో ఆదుకోవాల్సింది ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఆదుకుంటే 1 రోజు లేట్ అయిందా, 2 రోజులు లేట్ అయిందా, స్పందించారా లేదనేది అదొక చర్చ. అక్కడ ఎందుకు వెంటనే స్పందించలేదు? ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారు వెంటనే వెళ్ళక పోబట్టే కదా. ఇప్పుడు అవును, మీరు క్వశ్చన్ చేసినా, అయ్యప్ప గారు మాట్లాడినా, ఆమంతి సోములు గారు మాట్లాడినా, ఆయన వెంటనే వెళ్ళలేదు కాబట్టి మనం తప్పుపడుతున్నాం. అట్లాగే ఆ కుటుంబానికి న్యాయం జరిగేది కాదేమో అనేది తీసి పక్కన పెడతాం. కాసేపు జరగకుండా ఉండదు. జరగాల్సిన న్యాయం ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ఇవాళ కదా రేపైనా ఎవరో ఏదో ఒక రకం బయటకు వస్తుంది, అది జరుగుతుంది. అక్కడ కూడా కందుకూరులో కూడా నాయకులు ఏం లేకుండా లేరు కదా, అన్ని పార్టీలు ఉన్నాయి, అక్కడ ఉన్నారు. ఏంటంటే మనం ప్రతి విషయాన్ని కూడా కులాలకి మతాలకి దయచేసి నేను కోరుకునేది, మేము జనసేన పట్ల మేము కోరుకునేది మార్పు అంటే అన్ని రకాలుగా మార్పు. ఒక 5 సంవత్సరాల క్రితం వెళ్ళి చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పిన సేమ్ సెంటెన్స్. అప్పుడు కూడా అదే మాట్లాడాం మ్యామ్. అప్పుడే మేము జనసేన అధ్యక్షుడు కాపు కులానికి సంబంధించినది కాబట్టి కాపుల మీద ఎవరు వస్తే నరికేస్తాము, కాపులు చేస్తామని చెప్పలేదు మేము. అప్పుడైనా మేము కోరుకుంది మా సిద్ధాంతాల్లో ఉంది, మాకు కులాల ప్రస్తావన లేని రాజకీయాలు చేద్దామన్నది మా సిద్ధాంతం అది. ఓకే, సో అందుకని జనసేన ఎప్పుడు క్లియర్ గా ఉన్నాం బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు కాదు, నేను ఇవాళ కోరుతుంది ఏంటంటే ఏ కులమైనా సరే, అది ఏదైనా కాపు ఆర్ కమ్మ ఆర్ ఎస్సీ ఇంకోటి ఏదైనా సరే, నేను కోరేది ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం కొంచెం సమయం పాటించి ఏమి జరిగింది ఏంటని కొంచెం ఆలోచన చేసిన తర్వాతే కుల సంఘాలుగా మాట్లాడాలి తప్పితే మనం అక్కడ ఏదో మన భావోద్వేగాన్ని, మనలో ఉన్న భావోద్వేగాన్ని తీసుకొచ్చి అక్కడ బయట పెడితే అది రకరకాలుగా వెళ్తుంది. సైలెంట్ గా ఉండాలంటారు, ఏం మాట్లాడకుండా. చెప్తాను మాట్లాడుతున్నా అంటే ఇందాక ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పాడు, వీళ్ళిద్దరు చనిపోయిన వ్యక్తి, సంపబడిన వ్యక్తి ఒక కంచంలో తిని ఒక మంచం మీద పడుకున్నారని చెప్తున్నాడు కదా. సార్ ఎక్కడైనా విభేదాలైనా హత్యలైనా ఒకరొకరు తెలిసిన వాళ్ళకే గొడవలు, కొట్టాటు, చంపుకోటాలు, లేకపోతే ముక్కు మొక్కను తెలియని వాళ్ళు చంపుకున్న దాఖలాలు ఎక్కడ ఉంటాయి సార్? ఆస్తుల దగ్గర గొడవలు, ఏదో వ్యక్తిగతమైనటువంటి విషయాలు వాటి దగ్గరే కదా. పేరు చేయండి, మీరు అన్నారు కదా ముక్కు మొక్కను తెలిసినాడే లేదంటే పక్కన పుడుకునే వాళ్ళే చంపుకుంటారు ఇంకోటి కదని. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అది కులాలకు ముడి పెట్టకూడదు, దాన్ని మతాలకు ముడి పెట్టకూడదు, దానికి పార్టీలు ముడి పెట్టకూడదు, దానికి వాళ్ళిద్దరు వ్యక్తిగతం ఏదో ఉంటది, అది మనం ఎగ్జామ్ చేయాలి. కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన ఎప్పుడు వస్తుంది? బ్రోటల్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఆ బ్రోటల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్లోనే మనం కులాలకి మతాలకి వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు చనిపోయిన వ్యక్తి కులమైనంత మాత్రాన, చంపినాడు ఇంకో కులమైనంత మాత్రాన వెళ్తామా? లేదు, చంపినాడు కూడా సేమ్ కులం అనుకోండి, ఊరుకుంటాం ఇలాంటి వాటిలో? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అవును, చంపిన వత్తను అంతే కదా. ఇలాంటి సంఘటనలో అప్పుడు వెళ్ళకుండా ఊరుకుంటామా? లేదు, అది అప్పుడు ఊరుకోం మేము. అప్పుడు కూడా ఊరుకోకూడదు కదా. అప్పుడు ఊరుకుంటారు చెప్పండి మరి. అప్పుడు ఊరుకోకూడదు. అసలు జరిగిన సంఘటన మనకి. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ మనం ఒక సభ్య సమాజంలో బతుకుతున్నప్పుడు
జరిగిన ఇన్సిడెంట్ ని చూసి దాని మీద 1-2 రోజులు ఆలోచన చేసిన తర్వాత ఏదైనా మాట్లాడాలి చెప్తే వెంటనే స్పందించి అదుకు కులం ఇది కులం కాబట్టి ఎప్పుడో ఏదో ఎక్కడో జరిగిన సంఘటనలు తీసుకొచ్చి వీటికి ముడిపెట్టి వెళ్ళటం అనేది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో